నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్లో చర్చించనున్నారు. రుణమాఫీకి సుమారు 30,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు మరో 7,000 కోట్ల రూపాయలు అవసరమవడంతో నిధుల సేకరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రి మండలి సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వరుసగా ఎలక్షన్ కోడ్ రావడంతో ఇటు పాలనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలైపోయి ఎలక్షన్ కోడ్ కూడా ఎత్తివేయడంతో ఫుల్ బెడ్ గా కంప్లీట్ గా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. దాంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆగస్టు 15లోగా రైతు పంట రుణాలు మాఫీ చేయాలని కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికల పైన ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు 2 అంశాలు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి రైతు రుణమాఫీ, 2 రైతు భరోసా. ఈ రెండింటి ఇష్యూ బేస్డ్ గానే ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది. పార్షల్ గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి కూడా మంత్రి మండలి వర్గం కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే అది కంప్లీట్ గా పొలిటికల్ గా గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీ పెద్దలను కూడా కలిసి వచ్చారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి. కానీ మెయిన్ ఎజెండా మాత్రం ఈ 2 ఇష్యూస్ ఉంటాయి. దానితో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ కి ఒక ప్రాథమిక అంచనా వేశారు. రుణమాఫీకి సుమారు 30,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. రైతు భరోసాకు మరో 7,000 కోట్ల రూపాయలు అవసరం పడడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశం పైన కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే దాంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కూడా కేబినెట్ లో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అయితే 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేయాలని కూడా టార్గెట్ పెట్టుకుని దీనికోసం నిధుల సమీకరణ పైన ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలు పైన కూడా ప్రత్యేక స్పెషల్ అటెన్షన్, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికల పైన కూడా ప్రామిస్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 15 ఆగస్టుకి ఖచ్చితంగా కూడా అమలు చేసి తీరుతామని. అయితే దాంట్లో ఎల్ఆర్ఎస్సీ వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జియో 59 కింద కూడా దాంతో కూడా ఆదాయ వనరుగా కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో ఇప్పటికే దీనిపైన కూడా రాష్ట్రానికి ట్యాక్సెస్ రూపేణ ఇటు జిఎస్టీ కానీ వేరే అదర్ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ వీటన్ని రూపేణ కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఎన్నున్నాయని కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చర్చించనుంది. అయితే చర్చించినాక ఒక తుది నిర్ణయానికి కూడా రానుంది. మనం పలుమార్లు కూడా చెప్పుకున్నాము, దేశంలో 2 రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్ గా కూడా రైతు రుణమాఫీ అనేది చేస్తున్నారు. దాంట్లో మహారాష్ట్ర ఒకటి చెప్పుకోవాలి. మహారాష్ట్ర ఎందుకంటే 2 ఇన్సెంటివ్ల బేస్డ్ గా కూడా ప్రతి సంవత్సరము 6 నెలలకు ఒకసారి ఎవరైతే రైతు వడ్డీ లోన్ తీసుకొని టైం ప్రకారము లోన్ ఎవరైతే వడ్డీ కడతారో వాళ్ళకి కూడా 2 ఇన్సెంటివ్స్ వేసినా కూడా రబీ, ఖరీఫ్ పంటలకు కూడా ఇస్తూ వస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం రాజస్థాన్ లో ఓన్లీ కార్పొరేషన్ బ్యాంకుల్లో, గ్రామీణ కార్పొరేషన్ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ చేయనుంది. సో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు మిగతా అధికారుల బృందం కూడా వెళ్లి దీనిపైన రీసెర్చ్ చేసి వచ్చింది. సో ఈ రోజు క్యాబినెట్ లో మాత్రము ఈ 2 అంశాలపై చర్చించి, సో ఈ 2 రాష్ట్రాల మాడ్యూల్లో ఏదో ఒక స్టేట్, అంటే 2 స్టేట్స్ లో ఇది ఎలా పాసిబుల్ అయింది దాన్ని మాడ్యూల్ గా తీసుకొని దాని నమూనానే తీసుకొని కూడా ఇక్కడ కూడా దాన్ని సేమ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటు కోసము గతంలో కూడా ప్రభుత్వం ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకోవాలని కూడా ఆయన యోచించారు. ముందుగా అనుకున్నట్టు ఎల్ఆర్ఎస్ జియో 59 దరఖాస్తుల పరిష్కారం పైన కూడా ఫోకస్ పెట్టారు. జియో 59 అప్లికేషన్ తో ఇన్స్టెంట్ గా
2,000 కోట్ల రూపాయలు, అలాగే ఎల్ఆర్ఎస్ తో కూడా 10,000 కోట్లు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. అంటే దీనికి సంకేతం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా భూములు కొంటే పెరగబోతున్నాయనేది కూడా ఇది ఒక సంకేతము. దీంతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2 డిపార్ట్మెంట్లలో కూడా ఛార్జీలు పెరిగిపోతున్నాయనేది సంకేతం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రస్తుతం గవర్నమెంట్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకుంటేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే కూడా ఈ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయగలరు. సో ఈ రోజు కేబినెట్ లో మాత్రం ఈ 2 కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.